Evening, everyone. ఈ టాపిక్ ప్రీవియస్లీ 1 month బ్యాక్ చెప్పాను. సో వన్స్ అగైన్ మనం రివ్యూ చేసుకుందాం. ఓకే, కమింగ్ టు ది టాపిక్ నేమ్ ఇస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. ఓకే, some portion of this topic is comes under IS 101, some portion will come from IS 104. Very important topic as per examination point of view and as well as the application point of view. This topic is a very important. Coming to the direct topic lo vastunanu chudandi. What is the introduction? Hazard identification and risk assessment is an essential part of the planning stage of any health and safety management system. అంటే హజార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే సంభావ్య ప్రమాదాన్ని గుర్తించడం అండ్ రిస్క్ అసెస్మెంట్ సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేయడం ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ప్లానింగ్ స్టేజ్. అంటే ప్రణాళిక భాగంలో ఇది ఒక తప్పనిసరి విభాగము ఆఫ్ ఎనీ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రణాళిక భాగంలో తప్పనిసరి భాగం. What is the main aim of the hazard identification risk assessment? That aim of the planning process is to minimize the risk. సంభావ్య ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకే, మినిమైజ్ ద రిస్క్ మీన్స్ ద రిస్క్ ఈజ్ అ లైక్లీహుడ్ బట్ హజార్డ్ విల్ యాక్చువల్లీ హార్మ్. అంటే 100% మన ఛాన్స్ ఆఫ్ డేంజర్ ఉండేదాన్ని హజార్డ్ అని అంటే 50% ఛాన్స్ ఆఫ్ డేంజర్ ఉండేదాన్ని రిస్క్ అని అంటారు. బట్ రిస్క్ ఈజ్ అ లైక్లీహుడ్. ఓకే, కమింగ్ టు ది టాపిక్స్. వాట్ ఈస్ ద హజార్డ్ ఐడెంటిఫికేషన్? హజార్డ్ ఐడెంటిఫికేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి? రికగ్నైజింగ్ దట్ హజార్డ్స్ ఎగ్జిట్స్ అండ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ and also adopting a deliberate procedure to anticipate and review the possible hazard. అంటే రికగ్నైజింగ్ దట్ హజార్డ్ ఎగ్జిట్స్ అంటే ఉనికిలో ఉండే సంభావ్య ప్రమాదాన్ని గుర్తించడం అండ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ దాని యొక్క లక్షణాలని డిఫైన్ చేసేటట్టు ఉండడం అండ్ ఆల్సో అడాప్టింగ్ ఎ డెలిబరేట్ ప్రొసీజర్ ఒక స్థిరమైన విధానాన్ని దత్తత తీసుకుని టు యాంటిసిపేట్ అండ్ రివ్యూ ది పాసిబుల్ హజార్డ్ ఆ సంభావ్య ప్రమాదాన్ని ముందస్తుగా సమీక్షించడాన్ని హజార్డ్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది వాట్ ఈస్ ద రిస్క్ అసెస్మెంట్? సంభావ్య ప్రమాదం అంచనా వేయడం అంటే ఏంటి? ఏ రిస్క్ అసెస్మెంట్ ఈస్ అ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ టాస్క్, జాబ్ ఆర్ ప్రాసెస్ దట్ యు క్యారీ అవుట్ ది వర్క్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సిగ్నిఫికెంట్ హజార్డ్. అంటే మన రిస్క్ అసెస్మెంట్ అన్నది సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ టాస్క్, జాబ్ ఆర్ ప్రాసెస్ అంటే క్రమబద్ధీకరణమైన విశ్లేషణ ఆ పర్టికులర్ టాస్క్ పనిని కానీ జాబ్ని కానీ ఆ ప్రక్రియని క్రమబద్ధీకరణంగా విశ్లేషణ చేయడం. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సిగ్నిఫికెంట్ హజార్డ్స్ అంటే సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి. ద రిస్క్ ఆఫ్ సమ్వన్ బీయింగ్ హార్మ్డ్ and deciding what further control measures you must take to reduce the risk to the acceptable level. అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ వ్యక్తి హాని కలగకుండా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ రిస్క్ ని యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ రిస్క్ ఆమోదయోగ్యమైన రిస్క్ యొక్క స్థాయికి ఏ రకంగా పట్టుకురావాలి, తీసుకురావాలి అన్నది ఒక విశ్లేషించే కార్యక్రమం, అంచనా వేసే కార్యక్రమాన్ని రిస్క్ అసెస్మెంట్ అని అంటారు. ఇంకోసారి చదువుతున్నాను. ఏ రిస్క్ అసెస్మెంట్ ఈజ్ అ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ టాస్క్, జాబ్ ఆర్ ప్రాసెస్ that you carry out at the workplace for the purpose of identifying significant hazard. సంభావ్య ప్రమాదం అంచనా వేయడం అనేది సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ అంటే క్రమబద్ధీకరణమైన విశ్లేషణ. దేన్ని? ఆ పర్టికులర్ టాస్క్ని విశ్లేషిస్తారు, ఆ జాబ్ని విశ్లేషిస్తారు, ఆ ప్రక్రియని విశ్లేషిస్తారు. ఎందువల్ల? దట్ యు క్యారీ అవుట్ ఎట్ వర్క్ ప్లేస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సిగ్నిఫికెంట్ హజార్డ్స్ ఆ సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి ఆ పర్టికులర్ టాస్క్లో కానీ జాబ్లో కానీ ప్రాసెస్లో కానీ. అండ్ డిసైడింగ్
అండ్ ద రిస్క్ ఆఫ్ సమ్ వన్ బీయింగ్ హార్మ్డ్, అంటే ఆ సంభామయ్యే ప్రమాదం వల్ల ఎవరైనా వ్యక్తులు గాయపడతారేమో అన్నది విశ్లేషించడం, అండ్ డిసైడింగ్ వాట్ కంట్రోల్ మెజర్స్ యూ మస్ట్ టేక్ టు రెడ్యూస్ ద రిస్క్ టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్, అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ రిస్క్ ఆమోదయోగ్యమైన స్థాయిలో తీసుకురావాలి అన్నది విశ్లేషించడం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్. ఈ రెండు మ్యాండేటరీగా రాయండి. కమింగ్ టు ది ఇప్పుడు హూ షుడ్ డూ ద రిస్క్ అసెస్మెంట్, అంటే రిస్క్ అసెస్మెంట్ విషయ పట్టిక ఎవరు తయారు చేస్తారు? రిస్క్ అసెస్మెంట్ షుడ్ ఆల్వేస్ బి క్యారీడ్ అవుట్ బై ఎ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ కాంపిటెంట్ టు డూ సో. అంటే మన రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ ఎవరు తయారు చేస్తారు అంటే, ఎవరు విశ్లేషిస్తారంటే, మీ కంపెనీలో ఉండే ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి మన రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ తయారు చేస్తారు. Competence can be expressed as a combination of knowledge, awareness, training and experience. అంటే సమర్థత, యోగ్యత అన్నది యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, అవగాహన, క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ట్రైనింగ్ టు అదర్ పర్సన్, అండ్ ఎక్స్పీరియన్స్, అనుభవశాలి అయిన వ్యక్తితోటి మాత్రమే మన రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్స్ తయారు చేస్తారు. If necessary, consult more experienced member of the staff or external professional help to assist with risk assessment template. అంటే రిస్క్ అసెస్మెంట్ యొక్క విషయ పట్టిక తయారు చేయడానికి మీ హెచ్ఎస్సి టీంలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెంబర్, అంటే మేనేజర్ క్యాడర్లో ఉన్న వ్యక్తులైనా చేయొచ్చు. ఒకవేళ అంత మంచి స్టాఫ్ లేకపోతే అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ అనేది తయారు చేయమంటున్నాడు అనమాట. ఓకే, అంటే ఒక కాంపిటెంట్ పర్సన్ షుడ్ డూ ద రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్. టెంప్లెట్ అంటే హార్డ్ కాపీ, విషయ పట్టిక. కమింగ్ టు ది వెన్ షుడ్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ బి డన్, ఎప్పుడు రిస్క్ అసెస్మెంట్ విషయ పట్టిక తయారు చేస్తారంటే, ఏ సపరేట్ రిస్క్ అసెస్మెంట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఫర్ ఆల్ టాస్క్ ఆర్ ప్రాసెస్ అండర్టేకెన్ బై యువర్ ఆర్గనైజేషన్. They should be carried out before the task starts or in case of existing or long running task as soon as reasonably practicable. అంటే ఏ సపరేట్ రిస్క్ అసెస్మెంట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఆల్ టాస్క్, అన్ని టాస్క్లకి రిస్క్ అసెస్మెంట్ చేయాలి, అన్ని ప్రక్రియలకి మన రిస్క్ అసెస్మెంట్ చేయాలి. మీ సంస్థలో అండర్టేకిన్ అయ్యే అన్ని టాస్క్స్కి, అన్ని ప్రక్రియలకి రిస్క్ అసెస్మెంట్ చేయాలి. దే షుడ్ బి క్యారీడ్ అవుట్ బిఫోర్ టాస్క్ స్టార్ట్, అంటే పని స్టార్ట్ చేసే ముందే మనం రిస్క్ అసెస్మెంట్ అన్నది మ్యాండేటరీగా చెయ్యాలి అని అంటున్నాడు. ఆర్ ఇన్ కేసు ఎగ్జిస్టింగ్ ఆర్ లాంగ్ రన్నింగ్ టాస్క్ ఉంటే, అందుబాటులో మన లాంగ్ రన్నింగ్ టాస్క్ ఏదైనా ఉంటే దానికి ప్రాక్టికబుల్గా ఆమోదయోగ్యం అయితే చెయ్యాలి, లేకపోతే అవసరం లేదు. యాజ్ సూన్ యాజ్ ద రీజనబుల్లీ ప్రాక్టికబుల్. ఓకే, కమింగ్ టు ది మనకి రిస్క్ అసెస్మెంట్ షుడ్ ఆల్సో రివ్యూడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎప్పటికప్పుడు మన రిస్క్ అసెస్మెంట్ అన్నది సమీక్షిస్తూ ఉండాలి. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అయినా, యాన్యువల్లీ, బై యాన్యువల్ అంటే 6 monthsకి ఒకసారి అయినా, డిపెండింగ్ అపాన్ ది రిస్క్ బట్టి. ఆర్ ఇఫ్ సంథింగ్ చేంజెస్, న్యూ వర్కర్, చేంజ్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ సబ్స్టెన్స్, ఎవరైనా వ్యక్తులు మారినా నువ్వు రిస్క్ అసెస్మెంట్ చేయాలి, ప్రాసెస్ అంటే ప్రక్రియలు మారిన మనం రిస్క్ అసెస్మెంట్ చేయాలి, వాడుతున్న రా మెటీరియల్ సబ్స్టెన్స్ మారిన మనం రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇదే ఇంపార్టెంట్, రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ. అంటే రిస్క్ అసెస్మెంట్ యొక్క మెథడాలజీ ఏ రకంగా చేస్తాం. దేర్ ఆర్ 8 steps టు క్యారీ అవుట్ ఏ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్, అంటే 8 స్టెప్స్ ఉన్నాయట మన రిస్క్ అసెస్మెంట్ యొక్క విషయ పట్టిక తయారు చేయడానికి. 8 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫై ది హజార్డ్స్, అంటే సంభామయ ప్రమాదాన్ని గుర్తించడం. సెకండ్ స్టెప్, ఐడెంటిఫై దోస్ అట్ రిస్క్, అంటే సంభామయ 50% ప్రమాదాలను కూడా గుర్తించడం. కమింగ్ టు ది నెంబర్ 3, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్, అందుబాటులో ఉండే కంట్రోల్ మెజర్స్ ఏ ఉన్నాయో అన్నది గుర్తించడం.
నెక్స్ట్ ఎవాల్యూట్ ది రిస్క్, సంభావ్య ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. నెక్స్ట్ డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ ది కంట్రోల్ మెజర్స్ అమలు చేసేటట్టు చేయడం. నెక్స్ట్ రికార్డ్ ది అసెస్మెంట్, అంటే సంభావ్య ప్రమాదం యొక్క అసెస్మెంట్, అంచనాలు, అంటే ఆ రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ లో ఉండే విషయాలు నమోదు చేసుకోవడం ఒక హార్డ్ కాపీ రూపంలో. మానిటర్ అండ్ రివ్యూ, ఒకసారి సమీక్షించడం, పర్యవేక్షించడం. అండ్ ఇన్ఫార్మ్, సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం. ఇది మెయిన్ హైలైట్ గా రాయాలి మీరు. ఈ 8 స్టెప్స్ మన రిస్క్ అసెస్మెంట్, హజార్డ్ ఐడెంటిఫికేషన్, డెఫినేషన్స్ అడిగితే 50% మార్క్స్ ఇక్కడే పడతాయి మీకు. కమింగ్ టు ది ఫస్ట్, ఐడెంటిఫై ది హజార్డ్స్, సంభావ్య ప్రమాదాలు ఏ రకంగా గుర్తిస్తారు అన్నది కొన్ని స్టెప్స్ రూపంలో ఇచ్చాను. ఫైండ్ అవుట్ వాట్ సిగ్నిఫికెంట్ హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ టాస్క్ ఆర్ ప్రాసెస్, అంటే సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది గుర్తించాలి, కనుగొనాలి. ఆ పర్టికులర్ టాస్క్ లో, ఆ పర్టికులర్ ప్రక్రియలో సంభావ్య ప్రమాదాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది నువ్వు కనుక్కోవాలి. సిగ్నిఫికెంట్ అంటే రేంజ్. కమింగ్ టు ది వర్క్ ఫోర్స్, పని యొక్క శక్తి బట్టి నువ్వు సంభావ్య ప్రమాదాలు గుర్తించాలి. వర్క్ ఫోర్స్ అంటే పని యొక్క శక్తి, అంటే జనరల్ గా హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్ కి ప్రమాదాలను బారిన పడతారు, వాళ్ళని గమనించడం. యాక్సిడెంట్ అండ్ ఇల్ హెల్త్ అండ్ నియర్ మిస్ డేటా, అంతకుముందు ఎవరెవరు ప్రమాదాలు జరిగారు, ఎవరెవరు జబ్బును పడ్డారు, ఎవరెవరు త్రుటిలో తప్పించుకున్నారు, దానికి సంబంధించిన డేటా తెప్పించుకొని చదవడం ద్వారా కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, అవి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాలు అన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లో ఉంటాయి, అవి చదివి కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. డేటా షీట్స్, అవి హజార్డస్ కెమికల్స్ అనుకో, వాటికి సంబంధించిన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకొని అందులో 16 సెక్షన్స్ చదివి సేఫ్ యూజ్ ఆఫ్ కెమికల్స్ గురించి ప్రమాదాలు గుర్తించవచ్చు. ఆర్ సిఓఎస్హెచ్, కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్ సంబంధించిన డేటా అయినా తెప్పించుకోవచ్చు. హజార్డ్ క్రిప్ షీట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హజార్డ్ క్రిప్ షీట్స్ అంటే, చూడండి, హజార్డస్ లొకేషన్స్ ఏరియాలో ఒక సేఫ్టీ సజెషన్ బాక్సెస్ పెడతారు. వర్కర్స్ వాళ్ళకి సంబంధించిన చీటీలు ఆ పర్టికులర్ ఫిర్యాదులు పెట్లే వేస్తారు, వాటిని హజార్డ్ క్రిప్ షీట్స్. ఆ మెసేజెస్ చదివి కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. అండ్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, పని ప్రదేశం క్షుణ్ణంగా చదివి కూడా కొన్ని ప్రమాదాలు గుర్తించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇవి, సంభావ్య ప్రమాదాన్ని ఏ రకంగా గుర్తించడం అన్నది. కమింగ్ టు ది ఐడెంటిఫై రిస్క్, అంటే రిస్క్ లో ఉండే వ్యక్తులను కూడా గమనించాలి. అంటే మన రిస్క్ ఇస్ అ లైక్లీహుడ్, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు, అలాగని వాళ్ళని వదిలేయడానికి వీల్లేదు, వాళ్ళని కూడా గమనించాలి. థింక్ అబౌట్ ది ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ మే ఎఫెక్టెడ్, అంటే ఎవరైతే ఇండివిజువల్ గా పనిచేస్తున్నారో, గ్రూప్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి రిస్క్ వచ్చే అవకాశం ఏది ఉందన్నది గుర్తించాలి. ఆఫీస్ స్టాఫ్ని ఎగ్జామిన్ చేయాలి, వీళ్ళకి ఏ రకమైన రిస్కులు రావు నాకు తెలిసి. మెయింటెనెన్స్ పర్సనల్, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్న వ్యక్తులు, లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్లు, వీళ్ళకి కొన్ని రిస్క్ జరిగే ఆస్కారం ఉంది, వీళ్ళని గమనించాలి. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్, మీ ప్లాంట్ లో వచ్చే విజిటర్స్, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్, వీళ్ళు కూడా మీ ప్లాంట్ గురించి ఏం తెలియదు కాబట్టి వీళ్ళ మీద ఒక లుక్ వేయడం. మిషన్ ఆపరేటర్స్, వీళ్ళు ఎక్కువగా ప్రమాదాన్ని బారిన పడతారు, మిషన్ గార్డింగ్ లేకపోతే పర్టికులర్ ఆపరేటర్స్ గాయపడే ఆస్కారం ఉంది, వీళ్ళని గమనించడం. కమింగ్ టు ది పర్టికులర్ అటెన్షన్ మస్ట్ బి పేడ్ టు ది డిజేబుల్ స్టాఫ్, అంటే వైకల్యం గల వ్యక్తులకి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఆన్ సైట్ ఎమర్జెన్సీలో వాళ్ళు పారిపోలేరు, బికాస్ దే ఆర్ హ్యాండిక్యాప్డ్. లోన్ వర్కర్స్, ఒంటరిగా పనిచేసే వాళ్ళ మీద దృష్టి పెట్టడం. టెంపరీ స్టాఫ్, తాత్కాలికమైన సిబ్బంది మీద దృష్టి పెట్టడం. అండ్ యంగ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్, ఇన్ బిట్వీన్ 18 to 21 years లోపు ఉండే వర్కర్స్ మీద కూడా ఒక దృష్టి పెట్టాలి. వీళ్ళు చాలా ఎంతోజియాస్టిక్ గా ఉంటారు, యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్, వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. కమింగ్ టు ది
నెంబర్ 3, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్. అందుబాటులో ఉండే కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది గుర్తించాలి. నెక్స్ట్ పాయింట్, ఎగ్జామిన్ హౌ యూ ఆల్రెడీ కంట్రోల్ ది రిస్క్. ఆల్రెడీ అప్పటికే కొన్ని కంట్రోల్ మెజర్స్ పెడితే అవి ఏ రకంగా ఉన్నాయి అన్నది ఆలోచించాలి. It is unlikely that your workers are getting injured on a daily basis, so you must have some controls in place already. అంటే రెగ్యులర్ బేసిస్ మీద వర్కర్స్ ఇంజూర్ అవ్వకుండా కొన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టే ఉంటారు కదా, ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్. అవి ఎంతవరకు ఉన్నాయి అన్నది ఆలోచించాలి. టు డిసైడ్ ఇఫ్ దోస్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఆర్ adequate అండ్ ఎవాల్యుయేట్ ది రిస్క్. సపోజ్ ఆ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్ మనకి సరిపడేటట్టు ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఆ సంభవమయ్యే ప్రమాదాన్ని విశ్లేషించడం, ఇంకా ఏదైనా రిస్క్లు జరుగుతాయన్నది విశ్లేషించడం. కంప్లీట్ ఏ రిస్క్ ర్యాంకింగ్ విచ్ విల్ డిటర్మైన్ ది రెసిడ్యువల్ రిస్క్. దానికి అనుగుణంగా రిస్క్ ర్యాంకింగ్ ప్రొవైడ్ చేసుకొని ఏదైనా రెసిడ్యువల్ రిస్క్ ఏదైనా వస్తాయేమో అని కనుగొనడం. అంటే రెసిడ్యువల్ రిస్క్ అంటే కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత కూడా వచ్చే చిన్న చిన్న రిస్క్ని మన రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. అవి కూడా కనుగొనేటట్టు ఉండాలి అని అంటున్నాడు. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇవాల్యుయేట్ ది రిస్క్. సంభవమయ్యే ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. కమింగ్ టు ది ఏ రిస్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ లైక్లీహుడ్ దట్ హజార్డ్ విల్ యాక్చువల్లీ హార్మ్. అంటే రిస్క్ అన్నది లైక్లీహుడ్ అంటే సంభావ్యత, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు. దట్ హజార్డ్ విల్ యాక్చువల్లీ హార్మ్. హజార్డ్ అంటే 100% జరిగే ప్రమాద సంభావ్యతనే హజార్డ్ అని అంటారు. అవి మన రిస్క్ ఇంకో డెఫినేషన్ ఏంటి, మన రిస్క్ ఈజ్ ఈక్వల్ టు లైక్లీహుడ్ ఇంటూ సివియారిటీ. లైక్లీహుడ్ అంటే సంభావ్యత ఇంటూ సివియారిటీ అంటే తీవ్రత. ఓకే, బిలో ఈజ్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ 1 to 5 మన ర్యాంకింగ్ సిస్టమ్. చూడండి, లైక్లీహుడ్కి 5 ర్యాంకింగ్స్ ఇచ్చాను. నెంబర్ 1 హైలీ రిస్క్ అంటే అత్యంత ప్రమాదము. తర్వాత అన్లైక్లీ రిస్క్ అంటే అవకాశం ఇవ్వని ప్రమాదము. నెంబర్ 3 పాసిబుల్ రిస్క్ అంటే మనకు సాధ్యమయ్యే ప్రమాదము. ప్రాపబుల్ రిస్క్ అంటే 50% జరగడానికి అవకాశం ఉండే ప్రమాదము. సర్టెన్ రిస్క్ అంటే రూఢిగా జరగడానికి అవకాశం ఉండే ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, లైక్లీహుడ్ సంభావ్యతను 5 ర్యాంకింగ్లు ఇచ్చాను. ఫస్ట్ ర్యాంకింగ్ హైలీ రిస్క్ అంటే అత్యంత ప్రమాదకరము. అన్లైక్లీ రిస్క్ అంటే అవకాశం ఇవ్వని ప్రమాదం, ఇది కూడా డేంజరే. పాసిబుల్ రిస్క్ అంటే మనకి సాధ్యమయ్యే ప్రమాదము. ప్రాపబుల్ రిస్క్ అంటే 50% జరగడానికి సంభవమయ్యే ప్రమాదము. సర్టెన్ రిస్క్ అంటే రూఢిగా జరగడానికి సంభవమయ్యే ప్రమాదము. నెక్స్ట్ సివియారిటీకి వచ్చేసరికి తీవ్రత. సివియారిటీ అంటే తీవ్రత, ఇది కూడా 5 ర్యాంకింగ్స్ ఇచ్చాను. స్క్రాచ్ అంటే కోసుకోవడం, గీరుకోవడం, నన్ లాస్ట్ టైం ఇంజురీ. కట్ అంటే మైనర్ ఇంజురీ అంటే లాస్ట్ టైం ఇంజురీ. ఫ్రాక్చర్ మేజర్ ఇంజురీ, ఓవర్ 3 days ఇంజురీని ఫ్రాక్చర్ అని అంటారు, బొమ్మికలు ఎరగడం. యాంపిటేషన్ అంటే చనిపోవడం. డెత్ అంటే చనిపోవడం. అంటే సివియారిటీ ఈ 5 ర్యాంకింగ్స్లోకి ఇచ్చాను. కమింగ్ టు ది చూడండి, టు క్యారీ అవుట్ రిస్క్ ర్యాంకింగ్ సింప్లీ మల్టిప్లైడ్ బై ది లైక్లీహుడ్ బై సివియారిటీ. అంటే రిస్క్ ర్యాంకింగ్లు ఇవ్వాలంటే లైక్లీహుడ్ ని సివియారిటీ తోటి గుణించాలి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, లైక్లీహుడ్ ని కాలమ్స్ లో పెట్టుకున్నాను. ఫస్ట్ కాలం హైలీ, అన్లైక్లీ. లైక్లీహుడ్ ని రోస్ లో పెట్టాను. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. సివియారిటీ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. చూడండి, ఫస్ట్ రోలో హైలీ అన్లైక్లీ పెట్టాను, సెకండ్ రోలో అన్లైక్లీ పెట్టాను, థర్డ్ రోలో పాసిబుల్, ఫోర్త్ రోలో ప్రాపబుల్, ఫిఫ్త్ రోలో సర్టెన్. ఓకే, సివియారిటీకి వచ్చేసరికి ఫస్ట్ కాలంలో ట్రైవల్, సెకండ్ కాలంలో మైనర్ ఇంజురీ,
థర్డ్ కాలంలో 3 days ఇంజురీ, ఫోర్త్ కాలంలో మేజర్ ఇంజురీ, ఫిఫ్త్ కాలంలో ఇన్కెపాసిటీ ఆర్ డెత్. ఇప్పుడు చూడండి ఈ ర్యాంకింగ్స్ ఎలా ప్రొవైడ్ చేశానంటే 1 into 1 1, 1 into 2 2, ఫస్ట్ కాలం సారీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 1 1, ఫస్ట్ కాలం సారీ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2 2, అలాగే 1 into 3 3, 1 into 4 4, 1 into 5 5. కమింగ్ టు ది సెకండ్ కాలం, second row first column 2 into 1 2, 2 into 2 2, 4, 2 into 3 6, 2 into 4 8, 2 into 5 10. ఓకే, అలాగే ఫిఫ్త్ రో ఫస్ట్ కాలం 5 into 1 5, ఫిఫ్త్ రో సెకండ్ కాలం 5 into 2 10, ఫిఫ్త్ రో థర్డ్ కాలం 5 into 3 15, ఫిఫ్త్ రో ఫోర్త్ కాలం 5 into 4 20, ఫిఫ్త్ రో ఫిఫ్త్ కాలం 5 into 5 25. అలాగా మనకి అప్రాక్సిమేట్గా 1 to 25 ర్యాంకింగ్స్ వచ్చాయి. ఇవి రెడ్ లైన్లో ఉన్నవి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, ఎల్లో లైన్లో ఉన్నవి అర్జెంట్ యాక్షన్ తీసుకోవాలి, 1 to 4 ఉన్నవి మోడరేట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, అది అనమాట. ఆఫ్టర్ మల్టిప్లికేషన్ యూ విల్ బి లెఫ్ట్ విత్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 25 which you can catch against the following table to get the residual risk. అంటే 1 to 25 ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత నువ్వు కంట్రోల్ మెజర్ తర్వాత పెట్టిన తర్వాత కూడా చిన్న చిన్న రిస్క్లు వచ్చే వాటిని రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. ద రిస్క్ రిమైన్ ఆఫ్టర్ కంట్రోల్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఇవన్నీ రెసిడ్యువల్ రిస్క్. నువ్వు కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత కూడా వచ్చే రిస్క్ని మన రెసిడ్యువల్ రిస్క్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ప్రయారిటీ ఏ రకంగా ఇవ్వాలి? అర్జెంట్ యాక్షన్ అంటే 15 to 25 ర్యాంకింగ్స్ వచ్చే మన రిస్క్లకి అర్జెంట్ యాక్షన్ చేసి యాక్సెప్టబుల్ లెవెల్లోకి తీసుకురావాలి. హై ప్రయారిటీ 10 to 14 వచ్చే ర్యాంక్స్కి హై ప్రయారిటీ ఇచ్చి యాక్సెప్టబుల్ లెవెల్లో తీసుకురావాలి. మోడరేట్ ప్రయారిటీ 5 to 9 ర్యాంకింగ్స్, లో ప్రయారిటీ 2 to 4, వెరీ లో ప్రయారిటీ no action is required. This is 1. So the risk ranking will now you give your residual risk either low, medium, high. ఈ రకంగా కేటగిరీ చేశాను. If the risk are acceptable low risk, then you may wish to skip the next part. ఈ 25th ఇచ్చిన ర్యాంకింగ్ కూడా నువ్వు వెరీ లో ప్రయారిటీకి తీసుకొచ్చేయాలి. అది లో రిస్క్ లోకి వచ్చిందంటే ఇమీడియట్ గా ఇంకొక దానికి వెళ్ళిపోమంటున్నాడు అంటున్నాడు. If this still is moderate or high, medium or high risk, then you must do something to bring the risk to a tolerable level. ఆ రిస్క్ మోడరేట్ హైలో ఉందంటే దాని గురించి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి నువ్వు దాన్ని యాక్సెప్టబుల్ లెవెల్లో పట్టురావాలని అంటున్నాడు. యూ కెన్ ఆల్సో ప్రయారిటైజ్ యువర్ యాక్షన్ ఫ్రమ్ 1 to 5. సో 1 to 5 లో కదా అని వాటిని కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి కొన్ని ప్రయారిటీలు చెప్తాను. మిషన్ గార్డింగ్ లేకపోవడం అన్నది అర్జెంట్ యాక్షన్. ఇలాంటి కొన్ని ప్రయారిటీస్ ఇవ్వాలన్నమాట మనం. ఓకే, అర్థమైంది అనుకుంటా. చూడండి మీరు ఈ టేబుల్ కేర్ఫుల్ గా చదవండి. ఇందులో ఏదైనా మిస్టేక్ కనబడుతుందా ఎనీబడి? ఈ టేబుల్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఏవైనా మిస్టేక్స్ కనబడుతున్నాయా ఎనీబడి? కరెక్టా కాదా చెప్పండి నాకు క్లియర్ గా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. మనకి ర్యాంకింగ్స్ అన్ని కరెక్టా కాదా? కరెక్ట్ సార్. కరెక్ట్ అని అంటారా? yes sir. ఎనీబడి, ఎనీ అదర్ పర్సన్? నాకు కొద్దిగా ఏంటంటే ఇది టేబుల్ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. అది మరి నాకు తేడా కొడుతుంది. ఏంటి ఇక్కడ మనకి రివర్స్ లో ఉండాలనుకుంటున్నాను. సర్టెన్ నెంబర్ 1, ప్రాబబుల్ నెంబర్ 2, పాసిబుల్ 3rd,
అన్లైక్లీ 4, హైలీ అన్లైక్లీ 5th లో ఉంటే అప్పుడు మనకి ర్యాంకింగ్ సరిపోతాయి అనుకుంటున్నాను. మీరేమంటారు? హలో సార్. చెప్పండి హరిరామ్. ఎస్ సార్. దిస్ పర్టికులర్ టేబుల్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? సార్ ఐ థింక్ ఎస్ సార్, దిస్ ఈస్ కరెక్ట్ సార్. Okay, if it is correct, you have to apply this table. Don't worry. Okay. Right. Coming to the మ్యాటర్ అయింది. ఇంకా ఇది టేబుల్ అనే కరెక్ట్ అని కంక్లూజన్ లోకి వచ్చాను. నాకు కూడా చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఇది ఇఫ్ దిస్ సర్టెన్ నెంబర్ 1 లో ఉంటే అప్పుడు రిస్క్ ర్యాంకింగ్స్ సరిపోతున్నాయి అనుకున్నాను. కాకపోతే నాకు కూడా కొద్దిగా క్లారిటీ లేదు ఈ టేబుల్ మీద. కమింగ్ టు ది ప్రయారిటీ ఆల్రెడీ చెప్పాను కదా. అర్జెంట్ యాక్షన్ 15 to 25 ర్యాంకింగ్స్ కి అర్జెంట్ యాక్షన్ అంటే రెడ్ జోన్ లో ఉండేవన్నీ అర్జెంట్ యాక్షన్. హై ప్రయారిటీ అనేవి ఎల్లో, మీడియం ప్రయారిటీ అనేవి గ్రీన్, లో ప్రయారిటీ 2 to 4, వెరీ లో ప్రయారిటీ ర్యాంక్ నెంబర్ 1. కమింగ్ టు ది నెంబర్ 5th, మనకి డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ కంట్రోల్ మెజర్స్. వన్స్ రిస్క్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు అప్లై కంట్రోల్ మెజర్స్. నెంబర్ 1 ఎలిమినేషన్. ఆ పర్టికులర్ రిస్క్ మరీ డేంజర్ గా ఉందంటే పూర్తిగా తీసివేసేయడం. సబ్స్టిట్యూషన్ అంటే ఆల్టరేషన్, ప్రత్యామ్నాయం ఉపయోగించడం. నెంబర్ 3 ఫిజికల్ కంట్రోల్స్ అంటే భౌతికపరమైన కంట్రోల్ మెజర్స్ పెట్టడం. వన్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ వన్ డౌట్. ఎస్ ఎగ్జాక్ట్లీ సింహాచలం, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ ఎ లిటిల్ మిస్టేక్స్ ఇన్ ది టేబుల్. మీరు చూడండి దయచేసి, నాకు కూడా డౌట్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా మన లైక్లీహుడ్ ర్యాంకింగ్స్ మార్చండి. సర్టెన్ నెంబర్ 1, ప్రాబబుల్ నెంబర్ 2, పాసిబుల్ నెంబర్ 3, అన్లైక్లీ నెంబర్ 4, హైలీ అన్లైక్లీ నెంబర్ 5 మార్క్స్. నౌ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఈజ్ రెక్టిఫైడ్. అప్పుడు ఈ మనకి రిస్క్ ర్యాంకింగ్స్ అన్నది సరిపోతుంది. దయచేసి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా రాసినా పర్వాలేదు, వాళ్ళకి ఏమి తెలీదు. అసలు కరెక్ట్ ఫార్మాట్ లైక్లీహుడ్ ర్యాంకింగ్స్ మార్చేయండి. ఫస్ట్ సర్టెన్, రెండోది ప్రాబబుల్, నెంబర్ 3 పాసిబుల్, నెంబర్ 4 అన్లైక్లీ, నెంబర్ 5 లైక్లీ. లేకపోతే ఇక్కడ ర్యాంకింగ్స్ అయినా ఇవ్వండి, 1, 2, 3, 4, 5 అయినా ఇవ్వండి. అప్పుడైనా సరిపోతాయి మనకి. లేకపోతే ఈ పైనుంచి సర్టెన్, నెంబర్ 2 ప్రాబబుల్, నెంబర్ 3 పాసిబుల్, నెంబర్ 4 అన్లైక్లీ, నెంబర్ 5 అన్లైక్లీ అని పెట్టండి. ఓకేనా? లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకుంటే యాజ్ ఈజ్ గా రాసేయండి. దట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ అటు టేబుల్ చూస్తాడు. ఓకే, కమింగ్ టు ది, బాగా చెప్పారు సింహాచలం గారు, వెరీ నైస్. నాకు వచ్చిన డౌటే మీకు వచ్చినట్టుంది. కరెక్టేనండి? ఓకేనా? నౌ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ ఆర్ నాట్ మిస్టర్ సింహాచలం? ఓకే, రైట్. సింహాచలం గారు, ఈ తాలూకా నేను రిస్క్ ర్యాంకింగ్స్ మార్చాను, కరెక్టా కాదా? సర్టెన్ 1 లోకి వస్తుంది ఫస్ట్ కాలము, ప్రాబబుల్ సెకండ్ కాలము. రైట్, ఎస్ ఇట్ ఈస్ అ కరెక్ట్. సో you better to change this option, this rankings. Certain should be right in first, next probable you should write in second row, possible as it is the third row, unlikely 4th row, highly 5th row. Now if you are multiplied, it will shows the correct ranking. Okay, ఆ రకంగా మార్పులు చేయండి. లేకపోతే డౌట్ అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. కమింగ్ టు ది నెక్స్ట్, మనకి డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ ది కంట్రోల్ మెజర్స్. కంట్రోల్ మెజర్స్ మనకి ఏ రకంగా అప్లై చేస్తామంటే, ఆ ప్రమాదం మరీ భయంకరంగా ఉందంటే ఎలిమినేషన్ చేయడం, తర్వాత సబ్స్టిట్యూషన్ ప్రత్యామ్నాయం చేయడం, తర్వాత ఫిజికల్ కంట్రోల్స్ భౌతిక పరంగా కంట్రోల్స్ అప్లై చేయడం, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి కంట్రోల్ మెజర్స్ పెట్టడం, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ అండ్ సూపర్విజన్
ఆ పర్టికులర్ సమాచారం వర్కర్స్ ప్రాపర్గా ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, కాంపిటెంట్ సూపర్వైజర్ని పెట్టడం. 6, జస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ప్రాపర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇది డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ ది కంట్రోల్ మెజర్స్. కమింగ్ టు ది నెక్స్ట్ 6, మనకి రికార్డ్ ది అసెస్మెంట్. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ని నమోదు చేసుకోవాలి. కీప్ ది కాపీస్ ఆఫ్ ది అసెస్మెంట్ ఫర్ యువర్ రికార్డ్స్ అండ్ ఫర్ ఇన్స్పెక్షన్ బై హెచ్ఎస్సి షుడ్ దే ఆర్ ఎవర్ బి రిక్వెస్టెడ్. అంటే అవి కాపీస్ తయారు చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఏరియా సేఫ్టీ మేనేజర్కి ఏదైనా రిఫరెన్స్ కోసం అడిగితే ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత మానిటర్ అండ్ రివ్యూ. నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ విషయ పట్టిక ఆ పర్టికులర్ ఏరియా సేఫ్టీ మేనేజర్ తోటి సమీక్షించాలి, పర్యవేక్షణ చేయాలి. అప్పుడు నీకు తెలియని పాయింట్స్ వాడు చెప్తాడు, ఆ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. You must ensure that control measures are achieving the desired level of control. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ టోటల్ 0% యాక్సిడెంట్ జోన్, రిస్క్ జోన్ చేస్తుందా లేదా అన్నది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. తర్వాత యూ మస్ట్ రివ్యూ ది అసెస్మెంట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్. ఎగ్జాంపుల్ న్యూ స్టాఫ్, చేంజ్ ఇన్ మిషనరీ ఆర్ ప్రాసెస్. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ మళ్ళా తిరిగి సమీక్షించుకోవాలి. ఎప్పుడెప్పుడు సమీక్షించుకోవాలంటే ఎవరైనా స్టాఫ్ మారినా, ఆ టాస్క్ చేసే స్టాఫ్ మారినా రిస్క్ అసెస్మెంట్ చేయాలి. చేంజ్ ఇన్ మిషనరీ, మళ్ళీ మొదలెట్టాడు ఇడు. ఏమండి బుర్ర లేదా మీకు? రైట్, చూడండి. మానిటర్ అండ్ రివ్యూ. You must ensure that control measures are achieving the desired level of control. అంటే నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ 100% యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేస్తుందా, 0% యాక్సిడెంట్ జోన్ ఫ్రీ చేస్తుందా అన్నది లేనిది నిర్ధారించుకోవాలి. యు మస్ట్ రివ్యూ ది అసెస్మెంట్. నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ రెగ్యులర్ బేసిస్లో మార్పులు చేర్పులు చేయాలి. ఎవరైనా కొత్త స్టాఫ్ మారినా, మిషనరీ యంత్రాల యొక్క సమూహం మారినా, ప్రక్రియ మారినా మళ్ళీ నువ్వు రిస్క్ అసెస్మెంట్ చేయాలి అని అంటున్నాడు. తర్వాత ఇన్ఫార్మ్. నువ్వు స్థాపించిన సమాచారం అందరికీ స్ప్రెడ్ చేసేటట్టు. జస్ట్ యూ హ్యావ్ ఎ లీగల్ డ్యూటీ టు రిలే ది ఫైండింగ్స్ ఆఫ్ ది అసెస్మెంట్ టు ఎవ్రీవన్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ యొక్క సమాచారం ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి. నెక్స్ట్, you must also provide the information to the workforce on new control measures implemented. అంటే హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్ కి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ అమలు చేయాలి అన్న సమాచారం కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు. ఎనీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ దట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండ్ దేర్ డ్యూటీస్ యాజ్ ఎంప్లాయిడ్స్. అత్యవసర పరిస్థితి సంబంధించిన విధానాల్లో ఇంకేదైనా పాయింట్స్ యాడ్ చేస్తే దాన్ని కూడా ఆ వర్కర్స్కి చెప్పేటట్టు ఉండాలన్నమాట. ఇది మీరు భయపడకండి, ఇంత రాయాలా మేము అనుకొని ఏం అక్కర్లేదు. జస్ట్ యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ గురించి అడిగితే హజార్డ్ ఐడెంటిఫికేషన్ డెఫినిషన్, రిస్క్ అసెస్మెంట్ డెఫినిషన్ రాసి, తర్వాత ఇది మన రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ, ఈ 8 రాశారంటే 50% మార్క్స్ ఇక్కడే పడతాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన పాయింట్స్ మీరు ఓన్ పాయింట్స్ రాసుకోవచ్చు, సబ్ పాయింట్స్. మెయిన్ హెడ్డింగ్ ఇది పెట్టండి, సబ్ పాయింట్స్ ఏదైనా రాసుకోండి. మెయిన్ హెడ్డింగ్ ఇది పెట్టండి, సబ్ పాయింట్స్ ఏదైనా రాసుకోండి. కాకపోతే మనకి రిస్క్ ఎవాల్యుయేషన్ వచ్చేసరికి ఈ మ్యాండేటరీగా ఈ టేబుల్ వేస్తే దే విల్ ప్రొవైడ్ ఫుల్ మార్క్స్. ఓకేనా? ఇప్పుడు నేను లైక్లీహుడ్ లో మార్చమని చెప్పాను కదా, పైనుంచి సర్టెన్, సెకండ్, థర్డ్ మార్చమని చెప్పాను.
మీరు అలాగా మీకు డౌట్ అనిపిస్తే ఇలాగైనా రాసేయండి, పర్వాలేదు, ఆడు కన్సిడర్ చేస్తాడు, ఈ టేబుల్ కూడా కన్సిడర్ చేస్తాడు. నేను మిస్టేక్ అనుకుంటున్నాను అంటే ఐఎమ్ నాట్ సో కాంపిటేటివ్ ఇన్ రిస్క్ అసెస్మెంట్ ఇవాల్యూషన్. వీళ్ళు ర్యాంకింగ్స్ ఎలాగెందుకు వచ్చాయన్నది నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. నేను రీసెర్చ్ చేస్తే నాకు కొద్దిగా ర్యాంకింగ్స్ లో తేడా కనబడ్డాయి. ఇది మనకి లైక్లీహుడ్ ఫస్ట్ కాలము అలాగ మారుస్తే కరెక్ట్ అనిపించింది నాకు. మరి అది నేను విషయం మీకు చెప్తున్నాను. ఓకే, రైట్. ఏంటి ఈ మన మన రిస్క్ అసెస్మెంట్ మెథడాలజీ ఏంటి? ఫస్ట్ దేర్ ఆర్ 8 స్టెప్స్ టు క్యారీ అవుట్ ద రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్. 8 స్టెప్స్ ఉన్నాయి మన రిస్క్ అసెస్మెంట్ యొక్క విషయ పట్టిక తయారు చేయడానికి. ఫస్ట్ ఐడెంటిఫై ది హజార్డ్, సంభావ్య ప్రమాదాన్ని గుర్తించడం. ఐడెంటిఫై దోస్ ఎట్ రిస్క్, అంటే 50% సంభావ్యతను కూడా గుర్తించడం. నెంబర్ 3 ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మెజర్స్, అందుబాటులో ఉండే ప్రమాదాన్ని కూడా గుర్తించడం. ఇవాల్యూట్ ది రిస్క్, సంభావ్య ప్రమాదాన్ని విశ్లేషించి విశదీకరించడం. ఇందులోనే టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ కంట్రోల్ మెజర్స్ పెట్టడం. నెక్స్ట్ రికార్డ్ ది అసెస్మెంట్, నువ్వు స్థాపించిన రికార్డ్ని హార్డ్ కాపీ రూపంలో ఉంచడం. నెక్స్ట్ మానిటర్ అండ్ రివ్యూ, నువ్వు స్థాపించిన రిస్క్ అసెస్మెంట్ ఒకసారి సమీక్షించడం కాంపిటేటివ్ వ్యక్తి పర్యవేక్షణలో. తర్వాత ఇన్ఫార్మ్, అంటే సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం. ఓకే, రైట్, అయిపోయిందండి ఈ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఎవరో డౌట్ అడిగారు, చూద్దాం. లెవెన్ 13. ఓకే, చూద్దాం. 11 అంటే ఇది ఇవాల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను, ఇప్పుడు టైం లేదు. ఇంకొకసారి నెక్స్ట్ క్లాస్లో 11, 13 గురించి చెప్తాను, డోంట్ వర్రీ. రైట్, 11, 13 స్లైడ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో టైం మిగులుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకుందాం, డోంట్ వర్రీ. రైట్, ఇప్పుడు అంతా చెప్పాలంటే ఏదో 10 నిమిషాలు పడుతుంది నాకు. సతీష్ కుమార్ గారు, అన్మ్యూట్ అవ్వండి. సార్ చెప్పండి. ఏంటంటే బాగుందా టాపిక్? రాయగలరా ఎగ్జామినేషన్ లో? రాస్తాం సార్. ఓకే, మిస్టర్ హరిరామ్. यस सर। क्या समझ भी आ गया? हाँ आ गया सर, आ गया। आप पहले 2 क्लासेस ऑनलाइन क्लासेस क्यों नहीं अटेंड हो गए आप? यस्टरडे 28th 29th क्लासेस आप हाँ। ऑनलाइन क्लासेस अटेंड नहीं हुए ना? करेक्ट ये इंफॉर्मेशन? तो सर ट्रेन में था, उस वजह से नहीं हो पाया। ओके ओके, राइट, हाँ ठीक है सर। राइट।